బలిపీఠములు మాట్లాడుతాయి. ఏం మాట్లాడుతుంది? నీ జీవితంలో దే స్పీక్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్. నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని పలుకుతుంది, లేకపోతే ఒక శాపాన్ని పలుకుతుంది. నీ జీవితంలో ఆశీర్వాదంలో ఉన్నాయంటే అక్కడ ఒక బలిపీఠం ఉందని అర్థం. నీ జీవితంలో శాపములు వెంటాడుతూ ఉన్నాయంటే అక్కడ ఒక బలిపీఠం ఉందని అర్థం. ఏ బలిపీఠం ఉందో చూసుకో. జీవమా, మరణమా, స్వతంత్రత, బంధకమా, ఇదంతా బలిపీఠాలకు ఆధారపడి ఉన్నాయి. మీరు గ్రహించాలి ఏ బలిపీఠం ఉంది. ఈరోజు బలిపీఠముల గురించి నేర్పించవలసిన అవసరం ఉంది. ఇదే బైబిల్ కాలంలో చూస్తే బలిపీఠముల గురించి అందరికీ బాగా తెలుసు. బలిపీఠం అంటే అందరికీ బాగా తెలుసు. వారు దేవుణ్ణి ఆరాధించాలంటేనే బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలవ్వాలి. బలిపీఠం పైన బలిస్తేనే వారి ప్రార్థనలు, విన్నపములు దేవుని దగ్గర సమర్పిస్తాం. వారికి క్షమాపణ కలవాలి, దేవునితో సమాధాన పడాలంటే బలర్పణ తీసుకుని అక్కడ రక్త చిందన చేసి దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటాం, దేవునితో సమాధాన పడతాం.